కడప నుంచి కారాగారం వరకు వయా అండమాన్ ప్రయాణం ధనంజయ రెడ్డిది. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నైముక్కపల్లి సర్పంచ్గా 1983లో కాలు పెట్టినాడు చూడు ధనంజయ రెడ్డి. అప్పుడే అనుకున్నాడు, ఊరిని ఏలినోడిని రాజ్యాన్ని ఏలలేనా అని బెంగాల్లో చదవడానికి వెళ్ళాడు. ఎంఎస్సీ వెలగబెట్టాడు. చదివింది ఎంఎస్సీనే కానీ వెలిగించింది మాత్రం వేరే లెవెల్ కదా. ఢిల్లీ పోయి సివిల్స్ ట్రై చేసినాడంట. ఢిల్లీలో సివిల్స్కు ప్రయత్నం చేస్తే కుదరక అసలు సినిమా అండమాన్లో మొదలుపెట్టాడు. సివిల్స్ గేట్ క్లోజ్ అయితే ఏంలే, అండమాన్లో డానిక్స్ కోటాలో గ్రూప్ ఏ కొట్టేశాడు. కానీ ఐఏఎస్ ఆశలు వదలలేదు. అలాని సివిల్స్ కోసం మళ్ళీ చదవలేదు. సివిల్స్ నేరుగా ఇక్కడ కాకుండానే ఐఏఎస్ హోదా ఎట్లా అనుకున్నాడు. ఇదే అసలు ట్విస్ట్. ఇది సినిమా కాదు, మాయ. సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన జిల్లా తన కులం అని అండమాన్ నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా షార్ట్ కట్ లో రూల్స్ అన్ని పక్కకు తోసేసి తర్వాత ఐఏఎస్ కూడా చేసేసాడు. వైఎస్ఆర్ది ఆకాశం మార్గం కదా, సొంత మనిషి కోసం ఏం చేయడానికైనా రెడీ, అంతే. తన స్వప్రయోజనాలు కూడా వాడుకునే ఉద్దేశంతో ఆ వైఎస్ఆర్ చేసిన సాయానికి, ఆ ఇంటి ఉప్పు తిని రుణం తీర్చుకోవడానికి అక్కడ భూముల దందాల్లో వైఎస్ ఇంటికి వాళ్ళ బంధువులకు సేవ చేశాడు. పాపం నీరజరావు గుర్తుందా? జూబ్లీస్ కథ. ఆవిడ తండ్రి ఆస్తిని కొట్టేశాడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డిని న్యాయం చేయమని ఆవిడ వెళ్ళి కలిస్తే దిక్కుండే చోట చెప్పుకో పో అన్నాడు జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ హోదాలో. ఈ దుర్మార్గుడు ధనంజయ రెడ్డి. ఇటీవలే ఆ బిల్డింగ్ కూలదోశారు, అది వేరే విషయం. కోకాపేట భూముల వేలంలో లేని రేట్లు పుట్టించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద పనోడు. ఆయనకు మించిన గనుడు. 2009లో వైఎస్ఆర్ చనిపోయినాక ధనంజయ రెడ్డి ప్రాధాన్యత కొంచెం తగ్గింది. కానీ రాజకీయ తెలివితో టీడీపీ గవర్నమెంట్లో కూడా వ్యవసాయ శాఖ కమిషనర్గా, ఆ తర్వాత శ్రీకాకుళం కలెక్టర్గా అయిపోయాడు. అందరికీ గుర్తుందో లేదో, గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట సమయంలో ఈ ధనంజయ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ తొక్కిసలాట సృష్టికర్త అన్న ప్రచారం కూడా ఉంది. బాగు చేద్దామని అనుకున్నారో ఏమో కానీ కుక్క తోక వంకర లెక్కల మారాడు. 2019 తర్వాత జగన్ రెడ్డికి స్పీడ్ బ్రేకర్ లేని సేవ చేశాడు. స్పీడ్ బ్రేకర్ లేని బండి ఎక్కడికి పోతుందో తెలుసు కదా. పేరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం, నాకు పైసలు కావాలి, మీరు ఏం చేస్తారో చేయండి అని ఆయన పబ్జీలో తలమునకలై ఆడుతుంటే ధనంజయ రెడ్డి అదనపు కార్యదర్శి పోస్ట్ రాకముందే సీఎంగా రాష్ట్రానికి సేవలు మొదలుపెట్టినాడు. 2024 మే 31న రిటైర్ అయ్యేలోపు జగన్ రెడ్డి గవర్నమెంట్లో పెద్ద పెద్ద పోస్టులన్నీ కొట్టేశాడు. సీఎం పబ్జీ ఆడితే ఈయన రియల్ గేమ్ ఆడేశాడు. ఏకంగా వైకాపా ఎమ్మెల్యేలను పొద్దున నుండి రాత్రి వరకు వెయిట్ చేయించేంత సీఎం అయిపోయాడంటే మామూలు విషయం కాదు కదా. మంత్రులు కూడా అంతే, గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. జగన్కు ఓఎస్డీగా ఉంటూ వేల కోట్ల లిక్కర్ దందాలో, ఆ లిక్కర్ మాఫియాలో బాగా విస్కీలో సోడాలా కలిసిపోయాడు. ఓఎస్డీ అంటే అన్నిటికీ ఓఎస్ డాన్ అన్నట్టుంది. వేల కోట్ల లిక్కర్ దందా అంటే చిన్న విషయం కాదు. ఇది కుంభకోణం కాదు, దేశంలోనే అతి పెద్ద పాపపు స్కామ్. ఆ లిక్కర్ పాపమే జగన్ రెడ్డిని కింద పడేసింది 11కి. ఆనాటి వైఎస్ఆర్ షార్ట్ కట్లో తెచ్చినోడే ఆయన కొడుకు నాశనానికి కారణం కావడం యాదృచ్ఛికమైన విజయసాయిరెడ్డి నుండి కోటం రెడ్ల వరకు చెప్పిన పచ్చి నిజం ఇది. కర్మంటే ఇదేనేమో, తండ్రి తెచ్చినోడే కొడుకుని పాతాళంలోకి పడేశాడు. విధి ఆడే వింత నాటకం ఇది. చివరికి లిక్కర్ దందాలో పెద్ద రోల్ పోషించి పోలీస్ కస్టడీలోకి పోయాడు. చివరికి కింగ్ కాస్త ఖైదీ అయిపోయాడు. లిక్కర్ మత్తు దిగేసరికి లాకప్లో ఉన్నాడు. ఆనాటి సర్పంచ్ జైల్లో పడ్డాడు. ఎక్కడ మొదలైందో అక్కడికే మళ్ళీ పోయాడు. రౌండ్ ట్రిప్ అయిపోయింది. ధనంజయ రెడ్డి కథ ఏం చెబుతుందంటే, సందింటి అబ్బా కొడుకులు ఈయన్ని పెట్టి సిస్టంతో గేమ్ ఆడారు. చివరికి సిస్టమే అతన్నే సందింటిని కలిపి చెక్మేట్ చేసింది అనేది కథలో పంచ్. ఎంతటి వాడైనా తప్పు చేశాక దొరకక మానడు. ఇప్పుడు పైకి వైకాపా నాయకులు సంఘీభావం ప్రకటిస్తున్నా అధికారం వెలగబెట్టినప్పుడు తమను పెట్టిన తిప్పలు గుర్తు తెచ్చుకుని సంతోషపడుతున్నారంట. ఎవడో చేసిన కర్మ వాడే అనుభవించాలంటూ పార్టీలు చేసుకుంటున్నారంట.